మెసేజ్ వస్తుందండి. వాయిస్ తీసావా? నారాయణ గారి స్టేజ్ మీద తీసావుగా కొంచెం బస్సు పాని బయట దాకా తర్వాత మన మినిస్టర్ గారు నారాయణ గారు ఆ రోజు వారి చేతుల మీదుగానే ఎలక్ట్రానిక్ డ్రా తీసి రాజకీయ జోక్యం లేకుండా పేదలు నిరుపేదలకు ఇవ్వాలని, ఎక్కడ రాజకీయం మాకు పై ఇచ్చారు ఇచ్చారు అనేటువంటిది లేకుండా ఇవ్వటం జరిగింది. నారాయణ గారి చేతుల మీదుగానే తొలిసారిగా మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత టిడ్కో హౌసెస్ కి అన్నా క్యాంటీన్ పర్యవేక్షించడానికి ఈ రోజు రావడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి నారాయణ గారిని అభినందించవలసిందిగా కోరుతా ఉన్నాను. 5,000 మంత్రిగా ఉన్న పుల్లాగారు యొక్క రిక్వెస్ట్ 4,512 ఇళ్ళు 4,512 ఇళ్ళు యాక్చువల్గా ఇక్కడ కట్టడం జరిగింది. అయితే గత ప్రభుత్వం వాటిని అన్నింటినీ ఎగ్జాక్ట్ చేసింది, పాలసీలన్నీ మార్చేసింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చేసి ఇవ్వటం జరిగింది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పుల్లారావు గారు దీని మీద ఎక్సైజ్ చేశారు. వేకెంట్ గా లాక్ చేసిన హౌస్ ఎన్ని ఉన్నాయంటే 3,000 ఉన్నాయి. 1,499 మంది నివసిస్తున్నారు. అందులో 44 మంది రెంట్ కొన్నారు, 99 మంది అమ్మేశారు. దాని మీద పుల్లారావు గారు పోలీస్ డిపార్ట్మెంట్ కి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి చెప్పి దీని మీద మొత్తం స్టడీ చేసిన తర్వాత ఏదైతే రెంట్కి ఇచ్చారో అవన్నీ ఖాళీ చేస్తున్నారు. ఎవరైతే రెంట్ ఉంటారో వాళ్ళకే దాన్ని ఇచ్చేస్తా ఉంటున్నారు, వాళ్ళకే సొంతం చేస్తా ఉంటున్నారు. గౌరవనీయులైన మన మంత్రి గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, అందరికీ ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి అండ్ ముఖ్యంగా టిడ్కో లబ్ధిదారులకి అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ఇక్కడ ఈ టిడ్కో లేఅవుట్ చూస్తా ఉంటే దిస్ ఇస్ నథింగ్ షార్ట్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీ సార్. ప్రైవేట్ లో ఎంతో డబ్బులు పెట్టి కొనుక్కునే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ లాంటి ఒక మంచి ఆహ్లాదమైన ఒక వాతావరణం ఇక్కడ కనిపిస్తా ఉంది. మంచి పక్కాగా సీసీ రోడ్లు, చాలా మంచి క్వాలిటీతో షేర్ వాల్ టెక్నాలజీ తోటి కట్టిన బిల్డింగ్లు, ఒక చిన్న క్రాక్ గాని ఏది లేకుండా చాలా బాగా కట్టారు. ఐ థింక్ మొత్తం కలిపి ఇక్కడ 5,520 ఇళ్లకు గాను సుమారు 4,512 ఇళ్లు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యాయి. అండ్ అందులో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 300 SFT పూర్తి స్థాయిలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ 365 అండ్ 430 SFT ఈ 2 విభాగాల్లో మాత్రమే బ్యాంక్ లోన్ ద్వారా టైప్ చేసి నెల నెల కొంత ఈఎంఐ కట్టుకుంటూ పూర్తి స్థాయిలో ఇల్లు లబ్ధిదారుడికి ఉండే విధంగా ప్రణాళిక చేసి ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇక్కడ బ్యాలెన్స్ ఉన్న ఇళ్లని కూడా త్వరలోనే పూర్తి చేసి అవి కూడా లబ్ధిదారులకు అందరికీ అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నామండి. ఎవరైతే ఉంటున్నారో అందరికి ఒక పండుగ దినం వరాలు ప్రకటించారు. ఏదైతే వాళ్ళు ఇంకా కోరుకుంటున్నారో, మాకు హాస్పిటల్ కావాలి, స్కూల్ కావాలి, కమ్యూనిటీ హాల్ కావాలి, ఇక్కడే సచివాలయం కావాలి, ఏదైతే ఇంకా లేనటువంటి సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలన్నీ ఈరోజు చిలకలూరుపేటకు మన నారాయణ గారు మినిస్టర్ గారు రావటం అన్ని స్పాట్ లోనే శాంక్షన్ చేశారు. ఇమ్మీడియట్ గా ఏ లోటు లేకుండా ఇక్కడ నివాసం ఉండేటువంటి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాల్ని ఈ రోజు ప్రకటించారు. అన్న క్యాంటీన్ కూడా 3 ఆగస్టు 15 అన్నగారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు. ఆనాడు నారాయణ గారి చేతుల మీదుగానే ఎలక్ట్రానిక్ డ్రా తీసి
ఈ యొక్క టిడ్కో హౌసెస్ అలాట్మెంట్ చేయడం జరిగింది. 4,512 ఇళ్ళు, మరొక 1,108 ఇళ్ళు 58% పూర్తయినాయి. అంటే 5,520 ఇళ్ళు నిరుపేదలు ఇక్కడ ఉండేటువంటి దానికి ఆనాడు నారాయణ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించాం. అతి తక్కువ సమయంలో నిర్మాణం చేశాం. ఈ రోజు కూడా కనీసం చేమని క్రాక్ అనేటువంటిది బిల్డింగ్లు ఎక్కడ కనపడుతుంది. గత పాలకులు రంగు తీసుకున్నారు, పోయారు. రంగులు పిచ్చి తప్ప పేదవాడి కళ నెరవేరుద్దామనేటువంటి ఆలోచన లేనటువంటి గత పాలకులు ఈ రోజు మళ్ళా నారాయణ గారి చేతుల మీదుగా చంద్రబాబు గారు పరిపాలనలో పేదవాడు మళ్ళా ఇక్కడ అన్ని వసతులతో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు గర్వపడేటువంటి విధంగా ఒక న్యూ సిటీ డెవలప్ చేయబోతా ఉన్నాము. ఎవరు ఉంటే వాళ్ళకి రైట్స్ ఇవ్వబోతున్నాం. అమ్మిన వాళ్ళకి రైట్ లేదు, అద్దెకి ఇచ్చిన వాళ్ళకి రైట్ లేదు. ఎవరైతే చేరిపోతారో వారికే రైట్ ఇవ్వబోతున్నాం. నారాయణ గారు స్పష్టంగా 300 అడుగులు తీసుకున్నటువంటి వాళ్ళకి హౌస్ ఫ్రీ అని స్పష్టంగా చెప్పారు. మిగతా వారు కూడా చెప్తారు. అన్ని నేనే చెప్తే బాగుంటుంది. పరిశీలించారు. అన్నా క్యాంటీన్స్ అన్ని రెడీ అయిపోయింది. ఆగస్టు 15వ తేదీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఒక 100 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేస్తున్నాం. మిగిలిన 103 కూడా ఆగస్ట్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలి. అంటే బిల్డింగ్స్ రెడీ అయిపోతున్నాయి. ఎవరైతే యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళు కిచెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. కిచెన్లు ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా కొంత టైం అడిగారు. అందువల్ల ఆగస్ట్ 15th 100 అన్నా క్యాంటీన్లు, మిగిలినవి ఆగస్ట్ ఎండింగ్ లోపల పూర్తి అవుతాయి. ఈ నేపథ్యంలో చిలకలూరుపేటలో నేను యాక్చువల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. పనులన్నీ పూర్తి చేశారు, చక్కగా చేశారు. ఆ అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అదేవిధంగా చిలకలూరుపేటలో ఆ రోజు మంత్రిగా ఉన్న పుల్లారావు గారు యాక్చువల్గా మా చిలకలూరుపేటలో ఇంతమంది పేదలు ఉన్నారు, నాకు 5,000 వచ్చిన ఇళ్ళు కావాలంటే అవన్నీ ఆ రోజు శాంక్షన్ చేయడం, లాటరీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం వీటిలన్నింటినీ నిర్వహణ చేసింది. అంటే అన్ని జిగ్జాగ్ చేసింది. అంటే నిరుపేదలకి వాళ్ళు ఎలా ఇవ్వాలా, ఎలాంటి ఇవ్వాలని ఆలోచన లేదు. వాళ్ళు కట్టారు, కొన్ని దగ్గర ఇళ్ళు 4 గోడలు కట్టి స్లాబ్ వేశారు. వాళ్ళ ఒక ఎమ్మెల్యేనే కామెంట్ చేశాడు, మంచి కొనుక్కోవడానికి కూడా కుదరదని. కానీ మేము చక్కగా షీర్వాల్ టెక్నాలజీ భారతదేశంలో అప్పటికి ఎవరు కట్టల, ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కట్టాము. దీనికి 100 రూపాయల నుంచి 200 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినా చాలా లాంగ్ పీరియడ్ మన్నిక ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటాయి. అలాంటి టెక్నాలజీతో కట్టాము. చక్కటి రోడ్లు వేసాము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. అంతేకాకుండా కాలనీ కట్టిన తర్వాత అక్కడి నుంచి వచ్చే బాత్రూంలో, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్మెంట్ చేసి బయటకు వదలాలి. అవి కూడా